అందరికీ నమస్కారం. బాలీవుడ్లో ఒక స్టార్ యాక్టర్ తన కెరీర్ని కంప్లీట్గా మార్చేస్తోంది. అది చాలా తెలివిగా. అసలామె ప్లాన్ ఏంటి? ఎందుకీ మార్పు? పదండి దీని గురించి వివరంగా తెలుసుకుందాం. అయితే ఇక్కడే అసలు ప్రశ్న మొదలవుతుంది. తనని లాంచ్ చేసిన మెంటర్ను వదిలేసి మరీ సౌత్ మీద ఎందుకు ఫోకస్ పెడుతోంది? ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటో ఈరోజు మనం చూద్దాం. ఓకే, ఆమె జర్నీని అర్థం చేసుకోవాలంటే మనం ముందుగా ఆమె ఎదుర్కొన్న రెండు పెద్ద ప్రెషర్స్ గురించి మాట్లాడుకోవాలి. ఒకటి లెగసీ, ఇంకొకటి క్రిటిసిజం. చూడండి, ఒక పక్క లెజెండరీ యాక్ట్రెస్ శ్రీదేవి గారి కూతురు అనే అంచనాల బరువు, మరోపక్క ఏమో నెపోకిడ్ అనే స్టాంపుతో కంటిన్యూస్గా విమర్శలు. పాపం ఈ రెండింటి మధ్య నలిగిపోతూ తనకంటూ ఒక పేరు తెచ్చుకోవటం అనేది ఆమెకు పెద్ద ఛాలెంజ్ అయిపోయింది. సరే, ఈ ఛాలెంజెస్ మధ్యే ఆమె బాలీవుడ్ జోని స్టార్ట్ చేసింది. అసలు హిందీ ఇండస్ట్రీలో ఎలా నిలదొక్కుందో ఇప్పుడు చూద్దాం. ధడక్తో గ్రాండ్గా ఎంట్రీ ఇచ్చింది కదా. ఆ తర్వాత చూస్తే ది కార్గిల్ గర్ల్, రూహీ, మిలీ లాంటి డిఫరెంట్ రోల్స్ సెలెక్ట్ చేసుకుంది. అంటే ప్రతి సినిమాతోనూ ఒక నటిగా తనను తాను ప్రూవ్ చేసుకోవాలని గట్టిగా ట్రై చేస్తూనే ఉంది. బాలీవుడ్లో ఇలా వెరైటీ రోల్ చేస్తున్న టైంలోనే తన మాస్టర్ ప్లాన్ కోసం గ్రౌండ్ వర్క్ చేసుకుంటోందన్నమాట. సౌత్ వైపు అడుగులు వేయడానికి ముందు కూడా హోంబౌండ్ లాంటి సినిమాలతో బిజీగానే ఉంది. రైట్, ఇక్కడ్నించే అసలు కథ మొదలవుతుంది. తన కెరీర్లో ఒక కంప్లీట్ కొత్త చాప్టర్ స్టార్ట్ చేస్తూ చాలా స్ట్రాటజిక్గా టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆమె ఎంట్రీ ఏదో అలా ఇలా లేదు. స్ట్రైట్గా పాన్ ఇండియా స్టార్ ఎన్టీఆర్ పక్కన దేవరతో టాలీవుడ్లో ల్యాండ్ అయింది. దీంతో సౌత్లో తన కెరియర్కి ఒక స్ట్రాంగ్ ఫౌండేషన్ పడింది. ఆమె జర్నీ ఇక్కడితో ఆగలేదు. ఒక స్టార్ హీరో తర్వాత ఇప్పుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్తో కలిసి పెద్దిలాంటి భారీ సినిమాలో నటిస్తోంది. దీన్ని బట్టే అర్థమవుతోంది సౌత్ కెరీర్ని ఎంత సీరియస్గా తీసుకుందో. అసలీ ప్రాజెక్ట్ స్కేల్ చూస్తే మామూలుగా లేదు. డైరెక్టర్ ఏమో బుచ్చిబాబు, మ్యూజిక్ లెజెండ్ ఏఆర్ రెహమాన్, ఇక ప్రొడ్యూసర్స్ మైత్రి మూవీ మేకర్స్. ఇలాంటి ఒక పవర్ హౌస్ టీంతో వర్క్ చేస్తోంది. ఇది తన కెరీర్కి ఎంత పెద్ద బూస్ట్ ఇస్తుందో మనం ఊహించుకోవచ్చు. ఆమె ప్లాన్ ఇక్కడితో ఆగేలా అస్సలు కనిపించట్లేదు. అల్లు అర్జున్ అట్లీ కాంబోలో రాబోతున్న ఆ భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్లో కూడా ఈమెనే హీరోయిన్ అని స్ట్రాంగ్ బజ్ నడుస్తోంది. అంటే ఆమె ప్లానింగ్ షార్ట్ టర్మ్ కాదు, చాలా లాంగ్ టర్మ్ అన్నమాట. సరే, ఈ మొత్తం ప్లాన్ వెనుకున్న అసలు సిసలైన కీలక నిర్ణయం ఇప్పుడు బయటపడింది. మన కథలో ఇదే అసలైన ట్విస్ట్. ఇది నిజంగా చాలా పెద్ద న్యూస్. తనను ఇండస్ట్రీకి లాంచ్ చేసి తన గాడ్ ఫాదర్ లాంటి కరణ్ జోహార్కు చెందిన టాలెంట్ ఏజెన్సీ నుండి జాన్వి బయటకొచ్చేసింది. ఇది ఎవ్వరూ ఊహించని ఒక డేరింగ్ స్టెప్. ఈ చేంజ్ చాలా క్లియర్గా కనిపిస్తోంది. ధర్మ ప్రొడక్షన్స్ నుండి బయటకొచ్చి కలెక్టివ్ ఆర్టిస్ట్ నెట్వర్క్ అనే కొత్త ఏజెన్సీతో జాయిన్ అయింది. ఇది జస్ట్ ఏజెన్సీ మార్చడం కాదు, ఇది తన కెరియర్లో ఒక స్ట్రాటజిక్ మూవ్. ఇప్పుడు అసలు పాయింట్కి వద్దాం. బాలీవుడ్లో వినిపిస్తున్న టాక్ ప్రకారం ఈ డెసిషన్ వెనుక ఉన్న అసలు కారణం ఇదే. కరణ్ జోహర్ నీడలోంచి బయటపడాలి, తనకంటూ ఒక ఓన్ ఇమేజ్ క్రియేట్ చేసుకోవాలి, ఆ నెపోకిడ్ అనే ట్యాగ్ నుంచి శాశ్వతంగా దూరంగా వెళ్ళిపోవాలి. అందుకే ఈ మార్పు. మరి ఆమె తీసుకున్న ఈ నిర్ణయాలు ఫ్యూచర్లో ఎలాంటి రిజల్ట్స్ ఇస్తాయి? అసలు ఆమె కెరీర్ ఎలా ఉండబోతోంది? ఫైనల్గా ఒకే ఒక్క ప్రశ్న. తన తల్లి శ్రీదేవి గారు ఎలాగైతే సౌత్లో ఒక సామ్రాజ్యాన్ని ఏలారో, జాన్వీ కపూర్ కూడా అలా స్టార్ హీరోయిన్గా ఎదుగుతుందా? ఆమె వేసిన ఈ మాస్టర్ ప్లాన్ వర్కౌట్ అయ్యి ఒక కొత్త హిస్టరీ క్రియేట్ చేస్తుందా? దీనికి సమాధానం కాలమే చెప్పాలి. ఆలోచించండి.